నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక మహారాష్ట్ర ఎలక్షన్లు కంప్లీట్ అయిపోయినాయి. మనకు మరికొద్ది గంటల్లో దాని రిజల్ట్స్ కూడా బయటకు రాబోతున్నాయి. కాకపోతే అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు ఒకే ఒకటి చెప్పినాయి, మహాయుతి కూటమి దాదాపు గెలవచ్చు, సరే పోటాపోటీ మెజార్టీతోనైనా మహాయుతే గెలుస్తుంది అని అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి ఇండియా కూటమిలో ఉన్నటువంటి మహా వికాస్ అఘాడీ ఎవరైతే ఉన్నారో, అంటే ఉద్ధవ్, శివసేన, కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్కి చెందినటువంటి ఎన్సీపీ వీళ్ళు పోటీ చేసిరు. మన లోక్సభ ఎలక్షన్లలో మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఈసారి వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పారు. కానీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే వాళ్ళకు అంత ఎడ్జ్ కనిపించట్లేదు. మరి ఎగ్జిట్ పోల్స్ నిజమైతాయా అబద్ధమైతాయా అని మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే మన కూడా చూసినాం, హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పారు, ఓడిపోయింది. అంతకుముందు లోక్సభ ఎలక్షన్లలో బీజేపీకి చాలా మంచి సీట్లు వస్తాయి, క్లియర్ మెజార్టీ వస్తుంది అనుకున్నాము. కానీ అక్కడ కూడా అంచనాలు అయితే తప్పినాయి. కాకపోతే ఇక్కడ నిన్న ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అయితే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా మహాయుతికి అయితే కాస్త ఎడ్జ్ ఇచ్చినాయి. సరే, మరి మహారాష్ట్రలో ఎవరు గెలుస్తారు అనేదాన్ని మనం పక్కకు పెడితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహాయుతి గెలుస్తుందని చెప్పుకున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో నిజంగా మరి మహారాష్ట్రలో లోక్సభ ఎలక్షన్ల నుంచి కేవలం 5 నెలల్లోనే మహాయుతికి మరి ఇంత పాజిటివ్నెస్ పెరగడానికి కారణం ఏంటి అనేది మనతో పాటు చర్చించడానికే బీజేపీ నేత తిరుపతి రెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. తిరుపతి రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. మరి ముందస్తుగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చా మహారాష్ట్ర గురించి? ఖచ్చితంగా చెప్పొచ్చు అండి. మీరు కంగ్రాచులేషన్ చెప్పినందుకు ధన్యవాదాలు కూడా చెప్పొచ్చా అన్న? చెప్పలేదండి, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మీరు చెప్పొచ్చు, మీరు చెప్పిన దానికి ధన్యవాదాలు కూడా చెప్పొచ్చు నేను అని చెప్తున్నాను. ఓకే. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి వాటినే ఆధారంగా చేసుకొని గెలిచిపోయింది అని కన్నా అక్కడ ఉన్నటువంటి లోటు ప్లాట్లు, ఈ మహాయుతి చేసినటువంటి సంగ్రామం, ఈ అఘాడి చేసినటువంటి ఇంతకుముందు ఈ యొక్క పక్క రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి హామీలు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మనం ఒక 5-6 పాయింట్లు, ఒక 10-15 పాయింట్లలో అక్కడ ఏం జరిగింది అనేటువంటిది మనం చర్చించుకోవచ్చు. వాస్తవానికి ఓకే, బీజేపీ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా అని పక్కన పెడితే అక్కడ ఏం జరిగింది అనేటువంటిది మనం అవగాహన చేసుకుంటే ఖచ్చితంగా ఎక్కడ ఎవరికి ఈ జనాలు మొగ్గు చూపిన అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. అక్కడ జరిగిన విషయాలు ఏంటంటే, ఆ మరాఠాలకు సంబంధించి దాదాపు ఒక 30% మరాఠాలకు సంబంధించిన ఒక యూత్ ఉంటుంది. ఆ యొక్క దానిని ఈ యొక్క మన మహాయుతి బీజేపీ వర్గం అనేటువంటిది వాళ్ళు పోటీ చేయకుండా ఆపడం జరిగింది. అంటే మరాఠాలు రిజర్వేషన్ల కోసం అని పోరాటం చేస్తున్నారు. ఆ లీడర్ని పోటీలో నుంచి తప్పించడంలో ఈ మహాయుతి అనేటువంటిది సక్సెస్. లోక్సభ ఎలక్షన్లలో వాళ్ళు యాంటీ బీజేపీ ఓటు వేసిరు అని టాక్ అయితే ఉంది. వాళ్ళని ఆ పోటీ నుంచి తప్పించినప్పుడే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ఓట్లు అనేటువంటివి, ఆ ఓట్ షేర్ అనేటువంటిది ఖచ్చితంగా మహాయుతికి పడేటువంటి అవకాశం ఉందనేటువంటిది మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత మహిళలకు సంబంధించి కొన్ని స్కీమ్స్ అనేటువంటిది ఒక మహాయుతి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 2100 రూపాయలు ఆర్థిక సహాయం ప్రతి నెలకు ఆర్థిక సహాయం మహిళలకు అందిస్తుంది. ఆల్రెడీ 1500 రూపాయలు అందిస్తున్నట్టుంది. ఆ 1500ని 2100కు పెంచుతూ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ప్రత్యేకంగా 25,000 మందిని పోలీస్ శాఖలోకి తీసుకోవడానికి సుముఖంగా ఉన్నట్లు ఈ వృద్ధాప్య పెన్షన్లను కూడా పెంచడం జరిగింది. తర్వాత వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి ఈ రైతు రుణమాఫీకి సంబంధించి పెంచడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు మహాయుతి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి విద్యుత్తు వినియోగదారులకు 30% సబ్సిడీ ఇచ్చేటువంటి అవకాశంతో 30% సబ్సిడీ ఇచ్చింది. ఇవన్నీ చూసుకుంటే ఒక పేద మధ్యతరగతి ఓటర్స్ని వాళ్ళు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది బీజేపీ పార్టీ అనేటువంటిది, మహాయుతి అనేటువంటిది తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫడ్నవీస్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఇంతకు ముందు పనిచేసినటువంటి ప్రభుత్వం కానీ, ముఖ్యంగా ఫడ్నవీస్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే రెబల్స్ ఉన్నారో, ఎవరైతే తమ పార్టీలో ఉండి టికెట్ రాక రెబల్స్గా పోటీ చేయాలనుకుంటున్నారో ఆ పోటీ చేసే వారందరినీ విరమింపజేసి పోటీ చేయకుండా వాళ్లకు తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదన్నా ఒకటి చేస్తామని చెప్పి వాళ్ళని పోటీ నుంచి విరమింపజేసి తమ పార్టీకి మహాయుతికి కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో చాలామంది కోరడం జరిగింది. అందరూ దిగొచ్చి పోటీ నుంచి తప్పుకొని మహాయుతికి అక్కడ చేయడం జరిగింది. ఇది ఒక ప్లస్ పాయింట్ అయింది. ఇంకోటి ఏంటంటే, హిందుత్వ ఓట్లు అనేటువంటివి, ఇక్కడ ఓట్ అనేటువంటిది హిందుత్వం పైన బాగా మహారాష్ట్రలో జరుగుతుంది. హిందుత్వము అనేసరికి మనకు బాలాసాహెబ్ ఠాక్రే గారు గుర్తొస్తారు. మహారాష్ట్రలో బాలాసాహెబ్ ఠాక్రే శివసేన అంటేనే ఆయన గుర్తొచ్చేస్తారు. ఆయన ఒకసారి ఏమన్నాడంటే, ఒక వీడియోలో, నిన్న మొన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి అవి, నేను నా పార్టీని టోటల్గా చంపుతాను కానీ
కాంగ్రెస్తో కలవను అనేటువంటి ఉద్దేశంతో ఒక వీడియో వైరల్ అయింది. పాత వీడియో వైరల్ అయింది. అయితే ఈయన స్వయాన ఈయన కొడుకైనటువంటి ఉద్ధవ్ ఠాక్రే గారు ఈ యొక్క మహావికాస్ అఘాడీలో ఉండడం అనేటువంటిది, ఈ హిందువులు అనేటువంటిది ఖచ్చితంగా ఇక్కడ ఓట్ షేర్ అనేటువంటిది అయితే షిండే ఒకటి సరే మీరు చెప్పింది నేను ఒప్పుకుంటా పూర్తిగా. అయితే ఈ ఉద్ధవ్ ఠాక్రే ఎవరైతే ఉన్నారో మహావికాస్ అఘాడీలో భాగంగా ఆయన సీఎం అయ్యిండు. ఓకే, ఒక 2 years వరకు ఉన్నట్టుండు సీఎంగా. ఆ తర్వాత సరే అక్కడ నుంచి షిండే బయటకు వచ్చిండు, మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారంటున్నావా? బాలాసాహెబ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే సీఎం ఉండే కదా సీఎం. తర్వాత షిండే పార్టీని చీల్చిండు, బీజేపీతో కలిసి ఆయన సీఎం అయిండు. అవును. మొన్న లోక్సభ ఎలక్షన్లలో కూడా వీళ్ళు మహావికాస్ అఘాడీతోనే పోటీ చేశారు. ఎవరు? ఉద్ధవ్, శివసేన. అవును. మొన్న మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అంటే మీరు అన్నటువంటి హిందుత్వము ఇప్పటికంటే అప్పుడు ఇంకెక్కువ పని చేయాలి. ఎందుకంటే మోడీ ఉన్నాడు, మోడీని చూసి హిందుత్వం అంటే ఇక మోడీ ప్రతిరూపం అని చూపిస్తుంటారు కాబట్టి ఆయనకి ఇంకా ఎక్కువ ఓట్లు పడాలి. మరి ఇప్పుడు అవి పర్లేదు. అంటే మొన్న లోక్సభ ఎలక్షన్లలో చూస్తే కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి, బీజేపీకి 2nd ప్లేసు, ఆ తర్వాత శివసేన షిండే వర్గానికి తక్కువ వచ్చినాయి, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఎక్కువ వచ్చినాయి. ఓవరాల్గా మొన్న మహావికాస్ అఘాడీకే ఎక్కువ సీట్లు వచ్చినాయి మహారాష్ట్రలో. అవును. మరి మొన్న పనిచేయని హిందుత్వం ఇప్పుడు పనిచేస్తుందని మీరు ఎలా అనుకుంటున్నారు? ఒకటి, ఎలక్షన్కు ట్రెండ్ అనేటువంటిది చేంజ్ అయింది. హిందుత్వం అంటే ఇక్కడ అనేటువంటిది మా వాళ్ళు 8 తెలంగాణలో చూసుకుంటే బీజేపీ పార్టీ అనేటువంటిది 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. అవును. చాలా మంది ఏమనుకున్నారంటే 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, తుఫాన్లో కాంగ్రెస్ వచ్చినటువంటి తుఫాన్లో కాంగ్రెస్కు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. ఆ కాంగ్రెస్ ఒరవడిలో ఈసారి వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్లో దాదాపుగా 17కు 15 కాంగ్రెస్కే వస్తాయని చాలామంది అన్నారు. అంటే ఎలక్షన్ ఇప్పుడు నెక్స్ట్ కిందికి పోతే కూడా అంటే ఎంపీ ఎలక్షన్, అది ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, అంటే వీటికి వ్యక్తిని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తేడా ఉంటుంది. అప్పుడు ఆ రోజు ఎంపీ ఎలక్షన్స్లో ఆలోచించిన విధానం వేరు, ఈరోజు మహారాష్ట్ర ప్రజలు ఈ యొక్క ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆలోచిస్తున్న విధానాన్ని బట్టే మనం అన్ని చర్చించుకోవడం జరుగుతుంది. కానీ ఆ రోజు దానికి ఓటేసింది కాబట్టి ఖచ్చితంగా అదే విధంగా ఓటేస్తారనేటువంటిది ఎక్కడా ఉండదు. 100% ఎలక్షన్స్కు ఖచ్చితంగా ఒరవడ అనేటువంటిది మారుతుంది, జనాల మైండ్ సెట్ అనేటువంటిది మారుతుంది, ఓటర్ మైండ్ సెట్ అనేటువంటిది మారుతుంది. దాని ప్రకారమే వాళ్ళు ఏం చేసిండ్రు, జరిగినటువంటి విషయాలను మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు అనుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ యొక్క ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఈ వీడియోలు చూస్తున్నాం మనం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత నేను అద్భుతమైనటువంటి గ్యారంటీలు, నేను ఇచ్చినటువంటి గ్యారంటీలు మొత్తం అమలైపోయినాయని చెప్తున్నాను. కానీ ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు కాలేదని ఈ తెలంగాణకు సంబంధించిన వీడియోస్ మహారాష్ట్రలో వెళ్ళాలి. అంటే అవి చూసి ఎంతమంది ఓట్లు వేస్తారంటే నేను చెప్పలేం. అంటే ఈ విధమైనటువంటి కమ్యూనికేషన్ అనేటువంటిది వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈరోజు ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు. హిందుత్వము, మైనారిటీ ఇవన్నీ కాకుండా స్వయంగా ఎవరు ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనూ ఆలోచించేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆలోచించి ఓటు వేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. చూసుకుంటే దాదాపుగా సిటీలలో, అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి సిటీ సౌండ్లో దాదాపుగా 42% ఓట్లు, 42% దాదాపు అర్బన్ ఓట్లు ఉన్నాయి. ఈ అర్బన్లో దాదాపుగా అందరూ అర్బన్లో సెటిలర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. అక్కడ అర్బన్లో గుజరాత్కు సంబంధించిన వాళ్ళు, నార్త్ ఇండియన్స్ చాలామంది ఉన్నారు. ఆ నార్త్ ఇండియన్స్ ఖచ్చితంగా బీజేపీకి సుముఖంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ ఓట్ షేరింగ్ అనేటువంటిది అక్కడ పోతుంది. ఈ విధంగా ఇచ్చినటువంటి స్కీమ్స్ కానీ, ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చినటువంటి అవకాశాలు కానీ, ఇవి చూసుకొని కూడా మహిళల ఓట్లు బీజేపీకి పడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్లు శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గం అనేటువంటిది ఉంది కదా. ఈ ఉద్ధవ్ ఠాక్రే వర్గం అనేటువంటిది కాంగ్రెస్లో వెళ్ళడం వల్ల ఇప్పుడున్నటువంటి ఈ యొక్క మహాయుతికి ఈ యొక్క హిందూ ఓట్ షేరింగ్ అనేటువంటిది ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అనేటువంటిది చెప్తున్నాను. దానికోసమే ఈ ఎక్కువ అయ్యే అవకాశం ఉందని నేను చెప్తున్నాను. హిందూ ఓట్లు మొత్తం పడతాయని చెప్తలేను. కానీ ఎవరు హిందుత్వంతో కలిసి ఉన్నారు అంటే ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే, ఇంతకుముందుకు ఉలేమా బోర్డు అనేటువంటిది ఇంతకుముందు చర్చించుకున్నాం మనం. ఆ ఉలేమా బోర్డు అనేటువంటిది 17 డిమాండ్స్ పెట్టింది. ఆ డిమాండ్స్ను చూసి కూడా వీళ్ళ మైండ్ సెట్ మారొచ్చు కదా. అప్పుడు ఆ రోజు 17 డిమాండ్స్ లేవు కదా. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన డిమాండ్స్ లేవు, 1000 కోట్ల డిమాండ్ లేదు. వక్ఫ్ బోర్డుకు ఎవరైతే అల్లాలు చేసిండ్రో వాళ్ళని 2012 నుంచి ఇప్పటి వరకు అల్లాలు చేసిన బయటికి తీసుకొచ్చే డిమాండ్ లేవు. అంటే ఇటువంటి డిమాండ్స్ని బట్టి కూడా ఒక మైనారిటీ వర్గానికి, ఒక వర్గానికి వీళ్ళందరూ కొమ్ము కాస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో కూడా ఎప్పుడైతే ఉద్ధవ్ ఠాక్రేకు ఓటేయాలనుకున్నటువంటి హిందువులు కూడా వాళ్ళ మనసు మారి ఇక్కడ మహాయుతికి ఓటేసే అవకాశం ఉంది కదా ఖచ్చితంగా. అటువంటి పరిస్థితులలో కూడా ఓట్ షేరింగ్ అనేటువంటి తేలిపోతుంది మనకు. తర్వాత
ఈ యొక్క ఒకవేళ మహాయుతి అనేటువంటిది గెలిస్తే ఆల్రెడీ బీజేపీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వంలో ఉంది. కేంద్రం నుంచి ఎక్కువగా ఫండ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కేంద్రం నుంచి ఎక్కువగా ఫండ్స్ వచ్చే అవకాశం ఉంది అని ఆ విషయాన్ని కూడా ఈ యొక్క మహాయుతి వర్గము మహాయుతి కూటమి కూడా ఖచ్చితంగా అది జనాల్లో స్ప్రెడ్ చేయడం జరిగింది. ఆ స్ప్రెడ్ చేసినందుకు కూడా ఓట్ షేర్ అనేటువంటిది 100% మాత్రం వీళ్ళకి ఇది కలిసి వచ్చింది, మహాయుతికి కలిసి వచ్చిందని మనం తీసుకున్నటువంటి లెక్కల ప్రకారం మనం తీసుకున్న దాని ప్రకారం. కానీ కాంగ్రెస్ చేసినటువంటి కొన్ని తప్పిదాలు కూడా ఈ యొక్క మహాయుతికి కలిసి వచ్చింది. కాంగ్రెస్ కూటమిలో ఇప్పుడు మన మహావికాస్ అఘాడీలో దాదాపుగా కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఈ 3 కలిసినటువంటి దాంట్లో కూడా కాంగ్రెస్ చాలా తప్పిదాలు చేసింది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఖర్గే ఒక మాట అన్నాడు. ఖర్గే మన కాంగ్రెస్ నాయకుడు ఖర్గే గారు ఒక మాట అన్నారు, అమలు కాని హామీలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిని పాడు చేయొద్దు అనేటువంటి ఒక మాట. అంటే ఆల్రెడీ అమలు కాని హామీలు ఎక్కడెక్కడ ఇచ్చామంటే హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చాం, తెలంగాణలో ఇచ్చాం, కర్ణాటకలో ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చి ఇబ్బంది పడుతున్నాం మనం. ఉచిత హామీలు అనేటువంటివి ఎక్కువగా ఇచ్చి ఇబ్బంది పడుతున్నాం. ఇచ్చే కాడికి ఇవ్వండి కానీ ఎక్కువగా ఇవ్వద్దు అనేటువంటి భావన ఆయన తెలియజేయడం జరిగింది. దాన్ని బాగా స్ప్రెడ్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి నాయకులు. కానీ అది నిజమే, ఎక్కువగా స్ప్రెడ్ చేయడం అంటే అవసరం ఉన్న కాడికి ఇవ్వండి, అనవసరమైనటువంటి హామీలు ఇస్తే దాన్ని భరించలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాం. ఈరోజు పేపర్లు అనుకుంటా, ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో 150 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కట్టకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి హిమాచల్ భవన్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవాలని హైకోర్టు ఆర్డర్ వేసింది. ఓకే, అంటే ఒక ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ భవన్ని 150 కోట్ల కోసం ఒక కంపెనీ హైకోర్టులో కేసేస్తే ఆ హైకోర్టు వీళ్ళకు ఆ కంపెనీకి ఫేవర్గా వీళ్ళు ఆ 150 కోట్లు ఒక రాష్ట్రానికి కట్టడం పెద్ద లెక్కన కట్టొచ్చు. కానీ అనవసరమైనటువంటి ఈ హామీలతో అధికారం కోసం మాత్రమే హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత ఏం చేయాలనో అర్థం కాక అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్ వాళ్ళకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. టాయిలెట్లు కట్టుకోవాలంటే దానిపైన పన్నుభారం వేసేటువంటి పరిస్థితి వచ్చిందంట. పేపర్లో చూస్తే బాధ అనిపిస్తుంది. అంటే ఎవరి కోసం ప్రభుత్వం అభివృద్ధి చేయడానికా, జనాలను నాశనం చేయడానికా? వాళ్ళు పీఠంలో ఎక్కితే చాలు, ఎవడు ఏమైపోయినా పర్లేదు. ఈరోజు ఇలాగే పోతుంటే హిమాచల్ ప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, తర్వాత తెలంగాణ కానీ ఎవరు ఇచ్చిన హామీలు వాళ్ళు పూర్తి చేయాలని తపనతో అభివృద్ధిని పక్కన పెట్టేసి కేవలం అధికారం కోసం మాత్రం వెళ్తుంటే ఈ దేశ భవిష్యత్ అనేటువంటిది ఎక్కడుంటుంది అనేటువంటి జనాలు ఆలోచించకుండా ఉంటారంటవా? అభివృద్ధితో పాటు, సంక్షేమంతో పాటు, జనాల అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధి, రాష్ట్రాల అభివృద్ధి, జిల్లాల అభివృద్ధి, ఒక మనిషి అభివృద్ధి గుణంగా ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఏవి పట్టకుండా కుర్చీల కోసం మాత్రమే తాపత్రయపడి ఇటువంటి హామీలు ఇవ్వడం వల్ల జనాలకే నష్టం జరుగుతుంది అనేటువంటిది చూసుకొని ఇవ్వాలనేటువంటి విషయాన్ని అక్కడ మహారాష్ట్ర ఎన్నికల్లో స్ప్రెడ్ చేయడం జరిగింది. రెండవది, ఇక్కడ మనం ఈ కాంగ్రెస్ చేసినటువంటి అంటే ఈ యొక్క మహావికాస్ అఘాడీ చేసినటువంటి దాంట్లో చాలామంది ఓటర్లు ముస్లిం, దళిత్, బహుజన ఓట్లపైన బాగా ఆధారపడతాయి. ఈ ఓట్లు అనేటువంటివి ఈ ముస్లిం ఓట్లు కానీ, దళిత్ ఓట్లు కానీ, బహుజన ఓట్లు కానీ బీజేపీకి యాంటీగా ఉంటాయి అనేటువంటిది ఒక ఉద్దేశంతో దాన్ని ఆ పార్టీలకు సంబంధించినటువంటి కానీ ఇక్కడ ఈ యొక్క ముస్లిం, దళిత్, బహుజనకు సంబంధించిన ఓట్లు అనేటువంటిది ఎంఐఎం కానీ, ఎంఎన్ఎస్ కానీ, బీఎస్పీ కానీ, ఏఎస్పీ కానీ ఈ ఓట్లపై ఈ చిన్న చిన్న పార్టీలు కూడా ఓట్లపై ఆధారపడి ఉన్నాయి. కానీ ఈ చిన్న చిన్న పార్టీలు సపరేట్గా పోటీ చేస్తున్నాయి. మళ్ళీ అక్కడ ఈ దాంట్లో కాకుండా ఆ దాంట్లో కాకుండా సపరేట్ పోటీ చేస్తున్నాయి. ఎంఐఎం 16 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఎంఐఎం 16 స్థానాల్లో పోటీ చేస్తున్నప్పుడు ముస్లిం ఓట్లు దాదాపుగా అన్ని చీలిపోయే అవకాశం ఉంది ఖచ్చితంగా. అంటే ఇట్లా అన్ని పార్టీలు బీజేపీ పోటీ చేపిస్తుందని వాళ్ళు అంటున్నారు. ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం దాన్ని. ఇప్పుడు ఒక పార్టీ అనేటువంటిది ఏనన్నా పోటీ చేసే అధికారం ఉంది, అది నేషనల్ పార్టీ. ప్రతి రాష్ట్రంలో పోటీ చేసే ఇప్పుడు భారతదేశంలో స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. వాడు ఏడ పోటీ చేసినా బీజేపీలే పోటీ చేపిస్తున్నట్టే బీజేపీలు చెప్తున్నారు. అంటే బీజేపీ టైట్ ఉంది, ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఎంఐఎం తీసుకొస్తారు, ఎంఐఎం అక్కడ పోటీ చేపిస్తారు అని. అవును, గెలవాలనుకుంటే అన్ని 16 స్థానాల్లో ఎందుకు పోటీ చేపిస్తాం? మేము అన్ని స్థానాల్లో పోటీ చేపిస్తాం. 288 స్థానాల్లో పోటీ చేపిస్తాం. 288 స్థానాల్లో ముస్లింలు లేకుండా ఉన్నారా? 288 స్థానాల్లో పోటీ చేపించచ్చు కదా. ఎవరైతే అంటున్నారో వాళ్ళ విజ్ఞతకి వదిలే. వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తారంటే ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న స్థానాల్లో పోటీ చేస్తారు. అది మహారాష్ట్రలో కానీ, తెలంగాణలో కానీ. ఇప్పుడు ఓవైసీ హైదరాబాద్లో పోటీ చేస్తాడు, ఎప్పుడు ఆనే పోటీ చేస్తాడు. మామూలు రమ్మను, లేకపోతే మెదక్ పొమ్మను, ఉన్నారు కదా పొమ్మను. మరి మేమే పొమ్మంటున్నాం కదా, బీజేపీ వాళ్ళే పొమ్మంటున్నారు కదా.
అటువంటి పరిస్థితులు ఏమి ఉండవు. ఎవడు ఒకటి పోటీ చేస్తే ఎవరికి ఏమి కాదు. రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కు పోటీ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఎక్కడన్నా ఎవడన్నా పోటీ చేసుకో. నీవు కూడా పోయి ఎంపీకి పోటీ అయ్యి ఎవరైనా వద్దంటారా? నీవు చెప్తే వద్దంటారా? ఆయన అనుకుంటున్నాడు పోటీ చేస్తున్నాడు, బీజేపీ చెప్తేనే పోటీ చేస్తాడు అనుకోవడం ఆయన చిన్న పిల్లగాడా? ఓవైసీ కాదు కదా. ఎవరైతే ఈ మాటలు అంటారో వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి, ఇంకంతకన్నా ఎక్కువ డిస్కస్ చేయలేము వాళ్ళతోనా. రెండవది ఏంటంటే ఈ యొక్క ముగ్గురు ఈ మన మహావికాస్ అఘాడీలో ఉన్నటువంటి శరద్ పవార్ కానీ, తర్వాత ఉద్ధవ్ ఠాక్రే కానీ, ఈ యొక్క కాంగ్రెస్ లీడర్ కానీ, వీళ్ళ మధ్యలో సమన్వయ లోపం అనేటువంటిది లేదు. ఒక బండి వెళ్తుంటే ఆ బండి ఒక ఎద్దు ఇక్కడ, ఒక ఎద్దు ఇక్కడ, ఒక ఎద్దు ఇక్కడ గుంజితే అది సక్సెస్ఫుల్గా అంటే మీకు అంటే మహాయుతి కూటమిలో కూడా సమన్వయ లోపం కనిపిస్తుంది. మన యోగి వచ్చిండు మాట్లాడిండు, ఆ యోగి మాటల్ని మరి అజిత్ పవార్ తప్పుపట్టిండు, అది కొంచెం చిచ్చు కూడా రాజేసింది. అసలు నిజంగా ఇప్పుడు ఒకవేళ మహాయుతి కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరైతారు? షిండేకే ఇస్తారా, లేదంటే ఫడ్నవీస్ అవుతాడా, లేదంటే అజిత్ పవార్ కూడా నేను కూడా పోటీలో ఉన్నా అంటాడు కదా. అజిత్ ఇప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు మీ దాంట్లో. అవును, ఫడ్నవీస్, మన శివసేన షిండే, అజిత్ పవార్ ఉన్నారు. అయితే దానికి సంబంధించి గెలిచిన తర్వాత బీజేపీలో ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటిది తేలుతుంది. కానీ ఈ చిన్న చిన్న పార్టీల లేక రాష్ట్రాలకే పరిమితమైన పార్టీల లేక ఈయననే ముఖ్యమంత్రి అనేటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు, ఎప్పుడూ ఉండదు. ఎక్కడైనా సరే కలిసి పనిచేసిండ్రు, కలిసి దాన్ని షేర్ చేసుకోవాలి. ఇంతకుముందుకు సీఎంగా పనిచేసినటువంటి ఫడ్నవీస్ గారు ఇప్పుడున్నటువంటి షిండే సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఇక్కడ జనాలకు మంచి చేయడానికి మాకు పోస్టులు కావాలి, మాకు ముఖ్యమంత్రి పదవులు కావాలి, మంత్రి పదవులు కావాలి తప్ప ఏదో తను చూపించుకోవడానికి ముఖ్యమంత్రి పదవులు, మంత్రి పదవులు కాదు. ఆయన సీఎంగా చేసినటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఒప్పుకోవడానికి కారణం ఏంటి అంటే జనాలకు చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే ఒప్పుకున్నాడు. కానీ ఒక సీఎంగా చేసిన వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారా? ఉప ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటారా? అక్కడ మీకు పెద్ద ఆప్షన్ లేకున్నప్పుడు ఎందుకంటే సార్ ఒకటి నేను ఒకటి సార్ సీఎంగా నేను చేశాను, నా బదులు ఇంకెవరన్నా పెట్టండి అని చెప్పొచ్చు ఆయన. కానీ పార్టీ అనేటువంటి నిర్ణయించింది ఫడ్నవీస్ అనేటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి. పార్టీ నిర్ణయించినప్పుడు ఆ పార్టీ మహాయుతి అనేటువంటిది ఉంది. ఆ మహాయుతి నిర్ణయించినప్పుడు అందరు కలిసి కూర్చొని కలిసికట్టుగా నిజంగానే ఒక ఫిగర్ వస్తే ఆ ఫిగర్ని అంచనా వేసుకొని దాన్ని బట్టి ఎవరికి ఏం తీయాలి, ఎవరికి ఏం చేయాలనేటువంటి దాన్ని స్టికాన్ అయి ఉంటారు. కానీ ఎవరు సీఎం అనేటువంటిది ఫస్ట్ ఏం ప్రకటించలే. ఎవరంతకు వాళ్ళు సీఎం అని చెప్పుకుంటే మనం ఏం చేయలేము. ఖచ్చితంగా పార్టీ అనేటువంటిది ఒక మంచి వ్యక్తిని, జనాలకు మంచి చేసే వ్యక్తిని, జనాలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా కూర్చోబెడతానని నా భావన. ఓకే, అది మొత్తంగా అయితే మహారాష్ట్రలో బీజేపీ గెలవబోతుంది. మరి ఆల్రెడీ దానికి సంబంధించి మాకు క్లియర్ కట్స్ వచ్చాయి. మహావికాస్ అఘాడీ చేసినటువంటి మోసపూరిత హామీలు, ఇక వాళ్ళలో కలాయించుకోవడం, దీనివల్ల వాళ్ళు ఓడిపోతారు అని చెప్తున్నారు. సరే చూద్దాం, దీనికి పెద్ద టైం కూడా లేదు. వితిన్ మనకు కొన్ని గంటల్లోనే ఈ రిజల్ట్ అయితే రాబోతుంది. సరే, ఆ లోపల మనం నిజంగా అక్కడ ఏం జరిగింది అనేది ఒక చిన్న డిస్కషన్ లాగా పెట్టుకోనికే ఇవైతే చేశాం. థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు. నమస్తే అండి.